జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మన జీవితంలో ఏదైనా సాధించాలని రాత్రింబవళ్ళు కష్టపడుతుంటాం. కానీ మీరు సాధించిన ఆ విజయాన్ని పంచుకోవటానికి మీ పక్కన మీ వాళ్ళు ఎవ్వరూ లేకపోతే ఆ విజయం మీకు సంతోషాన్ని ఇస్తుందా లేక భారంగా మారుతుందా? కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి సరిగ్గా ఇలాంటి సందేహమే వచ్చింది. తన గెలవబోయే రాజ్యాన్ని చూచి అతను ఆనందించలేదు. రక్తం చిందించి వచ్చే ఆ అధికారం నాకు వద్దు అని కృష్ణుడితో తెగేసి చెప్పాడు. అదే భగవద్గీతలోని 32వ శ్లోకం. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నేను విజయాన్ని కోరుకోవటం లేదు, రాజ్యాన్ని ఆశించటమూ లేదు, సుఖాలకు ఆరాడపట్టమూ లేదు. హే గోవింద, రాజ్యం వల్ల కానీ భోగాల వలన కానీ మాకు ఒరిగేదేముంది? బ్రతికే నిరర్ధకం అనిపిస్తుంది. యుద్ధం చేయటం వల్ల తనకు శ్రేయస్సు కలగదు అంటున్నాడు అర్జునుడు. అంటే తనకు శ్రేయస్సు కావాలి, అది యుద్ధం చేయటం వల్ల లభించే అవకాశం లేదు అనే అభిప్రాయం అర్జునుడికి ఉంది. యుద్ధం చేస్తే మాకు ఒరిగేదేమిటి అనేది ప్రశ్న. అంటే విజయాన్ని సాధించటం ప్రయోజనం కాదా? అలాగైతే ఇప్పటి వరకు యుద్ధాలు చేసి విజయాలు సాధించిన వారు ఎందుకు చేసినట్లు? యుద్ధాల్లో విజయాలు సాధించకపోతే రాజ్యాలు ఎలా ప్రాప్తించినట్లు? నీ పేరు విజయుడు కదా, విజయాన్ని సాధించేవాడివి కాబట్టే కదా నీకు విజయుడు అని పేరు వచ్చింది. మరి ఇలా యుద్ధానికి విముఖుడవై విజయాన్ని చేజార్చుకుంటే విజయుడు అని పేరు పోదా? కృష్ణ, పోతే పోని, పేరు ప్రఖ్యాతులే శ్రేయస్సు అని నాకు అనిపించటం లేదు. నేను విజయాన్ని కోరుకోవటము లేదు. విజయం సాధిస్తేనే రాజ్యం వస్తుంది అనేది ప్రధాన విషయమైతే నాకు రాజ్యం కూడా అవసరం లేదు. మరి కృష్ణ, రాజ్యాన్ని పొంది సాధించే ప్రయోజనం ఏమిటో కూడా నాకు తెలియటం లేదంటున్నాడు ఇక్కడ అర్జునుడు. మరి అదే నిజమైతే యుద్ధభూమికి ఎందుకు వచ్చినట్లు? రథం నడపమని కృష్ణుని ఎందుకు అడిగినట్లు? నిజమే, యుద్ధం చేయాలని కిరీటి కథన రంగంలో కాలు మోపాడు. కానీ యుద్ధభూముల్లో బంధుజనాన్ని చూసిన తర్వాత సమరవాంఛ సన్నగిల్లింది, యుద్ధ విముఖత బుద్ధిలో జనించింది. మరి రాజ్యం లేకపోతే రాజసుఖాలు ఎలా ప్రాప్తిస్తాయి? రాజ్యసుఖాలు కూడా అవసరం లేదంటున్నాడు. రాజ్యాలు పొందిన, భోగాల్లో రమించిన వాటి వల్ల కలిగే ప్రయోజనం శ్రేయోదాయకమా? మరి కానప్పుడు ఈ రాజ్యాలెందుకు, విజయాలెందుకు, యుద్ధాలెందుకు? సరే, అదంతా బాగానే ఉంది అర్జున, కానీ యుద్ధం చేయనంత మాత్రాన శ్రేయస్సు కలుగుతుందా? అసలు జీవనం సాగుతుందా? జీవించడానికి ఇల్లు కావాలి, ధనము కావాలి, ఇవన్నీ ఎలా వస్తాయి? అర్జునుడు యుద్ధం విరమించాడు అనుకుందాం. అతని కష్టాల్లో మేము చూసుకుంటామని దుర్యోధను ముందుకు వస్తాడా? అంతెందుకు, అసలు రాజ్యంలో ఉండనిస్తాడంటావా? అసలు బ్రతకడం ఎందుకు, బ్రతికి ఏం సాధించాలి అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. బ్రతుకేమిటో దేని కొరకో స్పష్టంగా అర్థం కావకపోవటం చేత బ్రతుకు మీదే విజయానికి విరక్తి పుట్టింది. ఈ శ్లోకంలో పరమేశ్వరుని కృష్ణ, గోవింద అనే 2 పవిత్ర నామాలతో సంబోధించాడు అర్జునుడు. తనకు ఏమి కావాలో నిర్ణయించుకోలేని స్థితిలో అర్జునుడు ఉన్నాడు. గో అంటే వాక్కు, విందతే అంటే ఇవ్వటము అని అర్థం. వాక్కును అనుగ్రహించేవాడు లేదా ప్రసాదించేవాడు కనుక శ్రీకృష్ణుడు గోవిందుడయ్యాడు. కృష్ణ, మాటలైతే నా నుండి దొర్లుతున్నాయి, వాటిలోని మర్మమేమిటో నాకు బోధపడటం లేదు. మాటల్ని కదిలించేవాడివి నీవు, అవి ఎందుకు కదులుతున్నాయో నీకే తెలుసు. గోవింద, భావం నీదే, భావం తెలిసిన వాడివి కనుక నా బాధను తొలగించే భారం కూడా నీదే. తన సమస్యను గోవిందుని ముందు పెడుతూ తన మనస్సును గోవిందుని చేతికి అందిస్తూ
తాను వాంఛించే శ్రేయస్సును ప్రసాదించమని గోవిందుని ప్రార్థిస్తున్నాడు పార్థుడు. ఆ భారం నీదేనంటూ గోవిందుని కృష్ణ అని సంబోధించాడు. సచ్చిదానంద స్వరూపుడు కనుక భగవంతుడు కృష్ణ శబ్దవాచ్యుడయ్యాడు. కనుక భావం నెరిగిన గోవింద, నాకు నిత్యానందాన్ని ప్రసాదించే భారము కూడా నీదేనంటూ కృష్ణ అని సంబోధించాడు అర్జునుడు. అర్జున, నీకు రాజ్యం అవసరం లేకపోవచ్చు, కానీ యుద్ధంలో నీవు ఒక్కడివేనా ఉండేది? నీ వాళ్ళు లేరా? మనకు ఇష్టం లేకపోయినా మన వాళ్ళ కోసం కొన్ని పనులు చేయాలి కదా. అలాగే నీకు రాజ్యం అవసరం లేకపోయినా, యుద్ధం ఇష్టం లేకపోయినా నీ వాళ్ళ కోసమే చేయవచ్చు కదా. ఈ ప్రశ్నకు సమాధానమే తర్వాత శ్లోకాల్లో అర్జునుని ఆవేదన. ఇక్కడ మన జీవితాల్లో చూసుకున్నట్లయితే ఆఫీసులో గెలవటానికి ఆస్తి కోసము సొంత బంధువులతో గొడవ పడుతుంటాం. కానీ చివరకు ఆస్తి అధికారం వచ్చినప్పుడు మన పక్కన మనల్ని ప్రేమించే మనుషులు ఉండరు. అర్జునుడు వేసిన ప్రశ్న మనందరినీ ఒకసారి ఆగి ఆలోచింపచేస్తుంటుంది. మనం దేనికోసం పరిగెడుతున్నామా అని. అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నకు కృష్ణుడు వెంటనే సమాధానం చెప్పడు, మౌనంగా వింటూ ఉంటాడు. అర్జునుడు ఇంకా ఏమంటున్నాడో మనం తర్వాత శ్లోకాల్లో తెలుసుకో. మీ జీవితంలో ఎప్పుడైనా విజయం కంటే బంధుత్వమే ఎక్కువని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.